హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను. అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అండి. నార్మల్ కలెక్షన్స్ ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాంబో సేల్స్ కూడా ఉన్నాయండి. వీటిలో కొన్ని వరకే మీకు అప్డేట్ ఇచ్చాను. రిమైనింగ్ కావాల్సినవన్నీ కూడా నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో పెట్టినా, ఏదైనా ఆఫర్ సేల్స్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవ్వగలుగుతారండి. ఓకేనా? కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీ వరకు మా వీడియోస్ రీచ్ అవ్వగలుగుతాయి. ఓకేనా అండి? ఇవాళ కలెక్షన్స్లోకి వెళ్ళిపోతే అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ తీసుకొని వచ్చేసాను. మీకు ఇప్పటి వరకు చూడని కలెక్షన్స్, రేర్ కలెక్షన్స్ విత్ ఆఫర్ సేల్స్తో తీసుకొని వచ్చాయండి. మీకు ఆల్రెడీ మనకి సంక్రాంతి ఆఫర్ సేల్స్ ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు ఆ ఆఫర్ సేల్స్ యాజ్ ఇట్ ఈజ్ రన్ అవుతున్నాయి. చాలా ఐటమ్స్ మీద ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు మీరు వెంటనే బుక్ చేసేసుకోండి, ఎందుకంటే ఇంకా అయిపోలేదు. సో బుక్ చేసేసుకుంటే ఇప్పుడు ఆ ప్రైజెస్కి మీకు వచ్చేస్తాయండి. ఓకేనా? మీకు వీటిలో కలెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా కలర్ చేంజింగ్ అనేవి, ఐటమ్స్ బీడ్స్ కానీ ఎటువంటివి డ్యామేజ్ ఇష్యూ కానీ ఎటువంటివి ఉండవండి. ఎంత క్వాలిటీ అయితే ఉంటుందో మీరు పెట్టే ప్రైజెస్కి ఈక్వల్ క్వాలిటీ అయితే ఉంటుంది. కంపల్సరీ అటువంటి క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉండవండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళు రివ్యూస్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఆల్రెడీ నేను గ్రూప్స్లో కూడా పెట్టున్నాను. ఓపెనింగ్ వీడియో ఎలా చేయాలి అనేది క్లారిఫికేషన్ కావాలి అన్నా కానీ నేను కస్టమర్ రివ్యూస్ అని దీంట్లో కూడా ఇచ్చున్నాను యూట్యూబ్లో. కాబట్టి మీరు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని చేసుకోవచ్చు. మనకు దగ్గర కలెక్షన్స్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. మీరు నేను చెప్పే వాయిస్ వింటే మీకు ఎలా బుక్ చేసుకోవాలి అనేది అన్నీ తెలుస్తుందండి. ఇప్పుడు మీకు ఏదైతే ఐటెం నచ్చుతుందో దాని స్క్రీన్ షాట్ తీయండి. కింద నెంబర్ ఉంది కదండి, అది వాట్సాప్ నెంబరు. దానికి మీరు సెండ్ చేసేసేయండి. అవైలబిలిటీ అడిగిన తర్వాత పేమెంట్ చేయాలి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వితిన్ 10 days కల్లా మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుంది. వన్స్ ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ఐటమ్స్ మేకింగ్ ఐటమ్స్ అయితే 14 days టైం పడుతుంది. నాన్ మేకింగ్ ఐటమ్స్ అయితే మీకు 10 days కల్లా వచ్చేస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి మీకు మేకింగ్ ఐటమ్స్, నాన్ మేకింగ్ ఐటమ్స్ డిఫరెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏవైతే వీడియోస్లో మీకు స్లాంట్ లైన్ మీద రాసి ఉంటారో అవి మేకింగ్ ఐటమ్స్. సో మీకు మేక్ చేసి పంపించాలి. ఐటమ్ శాంపుల్ పీస్ వరకే మనకి రిలీజ్ చేసి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఐటమ్ బుక్ చేసుకునే కొద్దికి మీకు మేక్ చేసి పంపించబడుతుంది. ఓకేనా అండి? ఇంకొకటండి, కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది. సో అందుకనే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో అదొక్కటే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్త కలెక్షన్స్ ఎవరికైనా కావాలి అంటే మన గ్రూప్ని ఫాలో అయినా కానీ నేను గ్రూప్లో ఎవ్రీడే కలెక్షన్స్ విత్ ప్రైజెస్తో పాటు మెన్షన్ చేస్తూ ఉంటాను. ఈ పండగ 1 week వరకు కొంచెం డిలే అయ్యాయండి కొరియర్స్. ప్లీజ్ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు అంటే ఈ పండగ హాలిడేస్ అనేవి 1 week వచ్చేసాయి. మేము నియర్లీ 7 to 8 daysలో బుక్ చేసిన ఐటమ్స్ అన్నీ పెండింగ్ పడిపోయాయి. టుడే ఆర్ టుమారో కల్లా మీకు డిస్పాచెస్ అనేవి ఇచ్చేస్తాము. ఒక ట్రాకింగ్ ఇవాళ డిస్పాచ్ అయినా కానీ టుమారో వస్తాయి ట్రాకింగ్స్. సో అటువంటి వాళ్ళు కొంచెం టెన్షన్ పడద్దు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే వర్కర్స్ ఇష్యూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫెస్టివల్ కాబట్టి వాళ్ళకి కూడా హాలిడేస్ ఇవ్వాలి. సో ల్యాక్ ఆఫ్ వర్కర్స్ వల్ల డిస్పాచెస్ అనేవి, కొరియర్ సర్వీసెస్ అన్నీ ఆఫ్లైన్లో ఉండడం వల్ల సో కొంచెం డిలే అయ్యాయి ఆర్డర్స్ అనేవి. అవి కూడా ఓన్లీ 7, 8 ఆ టైంలో బుక్ చేసుకున్న వాళ్ళవి వరకే. మేము ఫెస్టివల్ నుంచి మోస్ట్లీ ఆర్డర్స్ తీసుకోలేదు. వన్స్ ఆర్డర్ తీసుకున్నప్పటికీ మేము ఇన్ఫామ్ చేస్తున్నాము. సో ఎవరికైతే ఆర్డర్స్ అనేవి కొంచెం లేట్ అయ్యాయో ఇదొక్కసారికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే అదే వర్కర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అయ్యాయండి, చెప్పాను కదా ఆల్రెడీ. బట్ మేము గ్రూప్లో వాయిస్ మెసేజెస్ కూడా ఇచ్చుంటాము. కాబట్టి అవి మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అప్పటికి ఎవరైనా పర్సనల్గా అడిగినప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇట్లా ప్రాబ్లం ఉంది, సో దానివల్ల మీకు డిలే అవుతున్నాయి అనేది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రాపర్గా అడుగుంటే మాకు ఫంక్షన్కి అంటే ఫెస్టివల్కే కావాలి అని అడుగుంటే మేమంతా చెప్పేవాళ్ళము అప్పటికి ఎట్లా అనేది. సో దానివల్ల కొంచెం డిలే అయ్యాయి. ఇవి కాంబో సెట్స్ అండి. మీకు 999కి ఫ్రీ షిప్పింగ్కి కాంబో మొత్తం వచ్చేస్తుంది.
మేకింగ్ బీడ్స్ కలెక్షన్స్, ఎస్పెషల్లీ బీడ్స్ కలెక్షన్స్లో కలర్ ఇష్యూస్ అయితే అస్సలు ఉండవండి. మీరు అనుకుంటుంటారు బీడ్స్ కదండి కలర్ పోతాయేమో అని. అట్లా కలర్ ఇష్యూస్ అయితే అస్సలు ఉండవు. ఇవి 4 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి అప్డేట్ వచ్చి కూడా 3 డేస్ అవుతుంది. నేను ఈ ఫెస్టివల్ సీజన్లో అప్డేట్స్లో గురించి కూడా మెన్షన్ చేయలేదండి. ఇవన్నీ మేకింగ్ ఐటమ్స్ కాబట్టి మేక్ చేసి పంపించగలుగుతాం. నాన్ మేకింగ్ ఐటమ్స్ వరకే. కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి. ఐటమ్స్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అదర్వైజ్ తొందరగా బుక్ చేసేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా అండి, తొందరగా వచ్చేస్తాయి. ఏదైనా ఐటమ్ బుక్ చేసేసుకునే ముందు ఖచ్చితంగా అవైలబిలిటీ అడగండి. ఎందుకంటే పేమెంట్ చేసేసిన తర్వాత అడుగుతున్నారు. ఒకవేళ మీరు అవైలబిలిటీ అడిగేదానికి పేమెంట్ చేసేదానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ అంటే స్టాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే 1 అవర్ ముందున్న ఐటమ్ 1 అవర్ తర్వాత ఉంటుందని కూడా ఉండదు. హోల్డింగ్ అట్లా గేమ్ ఉండవండి. మీరు పేమెంట్ చేసిన తర్వాతనే హోల్డ్ చేయబడుతుంది. ఎందుకు అంటే మేము కంపల్సరీ మ్యానుఫ్యాక్చరర్స్కి పేమెంట్ చేస్తేనే వాళ్ళు హోల్డ్ పెట్టేస్తారు. అదర్వైజ్ మేము పేమెంట్ చేయకుండా ఉంటే హోల్డింగ్ అనేది జరగదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా జ్యువెలరీకి సంబంధించి మాట్లాడాలి అనుకున్నా కానీ ఓన్లీ కాల్స్ అవాయిడ్ చేయండి. వాయిస్ మెసేజెస్ పెట్టండి. నేను ఫ్రీ అయిన టైంలో కంపల్సరీ మీవి వాయిస్ మెసేజ్ విని నేను రిప్లై అయితే ఇస్తానండి ఖచ్చితంగా. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే నేను ప్రెజెంట్ అవైలబుల్గా ఉంటే కంపల్సరీ ఇచ్చేస్తాను. లేదా అవైలబిలిటీగా లేనప్పుడు కొంచెం డిలే అవుతుంది. కానీ కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీరు ఒకవేళ మన దగ్గర పాత కస్టమర్స్ అయి ఉండి మన దగ్గర ఆల్రెడీ ఐటమ్స్ బై చేసిన వాళ్ళు అయి ఉంటే మీ రివ్యూస్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అప్పుడు ఎవరైతే కొత్తగా బై చేయాలనుకుంటుంటారో వాళ్ళకి కొంచెం డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఓకే, ట్రస్టెడ్ అనేది ఒక